పోషమ్మ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా మేము 3 రోజులు ఈ కార్యక్రమాలు బాగా ప్రమాణంగా జరుపుకుంటున్నాము. ఫస్ట్ రోజు డ్రామా కార్యక్రమం పెట్టుకున్నాం. రెండో రోజు నిన్న అన్నదానము, నిన్న మంచి ఆర్కెస్ట్రా సినీ గాయకులచే మంచి కార్యక్రమాలు జరిపించుకున్నాం. ఈరోజు మా ఊరు గ్రామోత్సవం రంగరంగ వైభవంగా బిట్టు అందరూ సహకారాలతో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. మేము దేవస్థానం పునర్నిర్మాణం చేసి 10 సంవత్సరాలైన సందర్భంగా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా బాగా అందరూ కలిసి వచ్చి అంతా బాగా జరుపుకుంటున్నాము. శ్రీ శ్రీ మహాలక్ష్మి గారి తిరునాళ్ళ ప్రతి సంవత్సరం నాతరాజుపాలెం గ్రామంలో శ్రావణ మాసంలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఈ తిరునాళ్ళు నిర్వహిస్తాం. ఈరోజు చివరి రోజు. మొదటి రోజు బుధవారం రోజు డ్రామా కార్యక్రమం, అలాగే నిన్న ఉదయం హోమం అమ్మవారికి, మధ్యాహ్నం అన్నదానము, రాత్రి సినీ గాయకులచే గొప్ప పాట కచేరీ నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం సలిపిండి పానకాలు, అలాగే రాత్రికి 10 గంటల నుంచి గ్రామోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాకు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఈరోజు. అలాగే నిన్న పోలవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పిఎస్ఆర్ గ్రూప్ అధినేత బెంగళూరు, వారి కుటుంబ సభ్యులు, అలాగే జాతీయ అధికార ప్రతినిధి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కూడా నిన్న వాళ్ళ ఉభయాల్లో పాల్గొన్నారు. అలాగే మా కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ. అలాగే గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు క్యూలో ఎంతమంది మహిళలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారో అందరూ కూడా పాల్గొని సలిపిండి పానకాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలన్నింటిని కూడా చాలా దిగ్విజయంగా విజయవంతం చేయడం జరిగింది. అందరూ కూడా పత్రికా విలేకరులైతేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వారైతేమి అందరూ కూడా మా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా గ్రామంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ సహకరించిన దానికి కమిటీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Please subscribe my channel. Please subscribe my channel.